దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, 23వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. లూకా శుభవార్త 14వ అధ్యాయము 25వ వచనముతో ప్రారంభిద్దాం. ఎవరైనా దయచేసి చదవండి. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. యేసు వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను. దేవుని యందు ప్రియులారా, చాలమ్మ, దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి ఈ వాక్యమును జాగ్రత్తగా గమనించండి. గొప్ప జనసమూహము యేసు వెంబడి వెళ్ళుచుండెను. బాగానే ఉందిగా, ఓకేనా? జనాలకు ఏమనుకుంటాం, ఒక లీడర్ తనకు ఫాలోవర్స్ కావాలనుకుంటాడు, ఎక్కువ మంది, ఓకే, ఎక్కువ మంది. యేసు ప్రభు వెనకాతల గొప్ప జనసమూహము వెంబడించెను. ద క్వాంటిటీ ఇస్ గుడ్ ఇనఫ్, బాగానే ఉంది కదా. కానీ అటువంటి వారితో దేవుని యందు ప్రియులారా వెనుకకు తిరిగి ప్రభు వారితో అంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏమనంటే, చాలామంది మీరున్నారు, కానీ మీలో నా శిష్యులు ఎవరు? నన్ను వెంబడింప కోరువాడు ఈ విధంగా ఉండాలి. మనందరం ఇక్కడ ఉన్నాం, చాలామంది ఇక్కడ ఉన్నాం, కానీ మనందరిలో ఎందరు ఆయనకు నిజమైన శిష్యులు? ఒక పెళ్ళి అవుతుంది, చాలామంది వస్తారు. నిజంగా అందరూ బంధువులేనా? నిజంగా అందరూ ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మంచి కోరుకునేవారేనా? అసూయపరులు ఉండరా? స్వార్థపరులు ఉండరా? పెళ్ళి ఆగిపోతుందేమో చూడడానికి వచ్చిన వాళ్ళు ఉండరా? ఏదైనా గొడవలు అవుతాయేమో చూడడానికి వచ్చిన వాళ్ళు ఉండరా? మనకెందుకు తినేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉండరా? అందులో నిజంగా ప్రేమతో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? అలాగే ప్రభు వెనకాతల గొప్ప జనసమూహము ఉన్నప్పటికీ ప్రభునికి తెలుసు, అందులో ఎందరూ అతని శిష్యులు, ఎందరూ అతని యొక్క అపోస్తులు, ఎందరూ అతని కొరకు జీవించేవాళ్ళు, ఎందరూ అతని ఆజ్ఞలు పాటించేవారు, ఎవరు నిజముగా అతనితో చివరి వరకు ఉంటారు అంటూ, నన్ను వెంబడింప కోరువాడు నా వెనకాత వస్తే చాలదు, నన్ను వెంబడింప కోరువాడు ఈ శిష్య రకపు లక్షణాలు కలిగి ఉండాలి. ఏంటి అవి? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను వెంబడింపగోరి, అది మాత్రమే కాదు, ఇంకా మొదటి పట్టణం నుంచి యేసు ప్రభు శిష్యులు కాగోరువాడు ఉండవలసిన లక్షణం. రెండవ పట్టణం నుంచి సువిశేష పట్టణం నుంచి ఒక 3 వాక్యాలను, 3 శిష్యురపు లక్షణాలను ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, మొట్టమొదటి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, అనేక మంది వెళ్తున్నారు, కానీ అందరి వైపు చూసి, మీరందరిలో ఎవరు నిజమైన నా శిష్యులు? నా శిష్యులుగా ఉండాలనుకుంటున్నారా? నా వెనకాతలు వస్తే చాలదు, నా గుడికి వస్తే చాలదు, గుడిలో కూర్చుంటే చాలదు, జస్ట్ ప్రార్థనలో ఉంటే సరిపోదు, నిజముగా శిష్యురకపు లక్షణాలు కలిగి ఉండాలి. ఏమిటా శిష్యురకపు లక్షణాలు? ఇదిగో ఈనాటి మొదటి పట్టణంలో ఒక చక్కనైనటువంటి లక్షణమును ప్రభు మనకు చూపిస్తూ ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మొదటి పట్టణం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, సొలొమోను రాసినటువంటి జ్ఞాన గ్రంథము, సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చదవండి అమ్మా.
ఎవరికి తెలియను, ఎవరికి తెలియను, అతని చిత్తమును ఎవరు గ్రహింపగలరు, అతని యొక్క చిహ్నములు ఎవరు గ్రహింపగలరు. నరుల బుద్ధి బలహీనమైనది, నరుల బుద్ధి బలహీనమైనది. మా ఆలోచనలు మమ్మ పెడత్రోవ పట్టించును. మా ప్రభువా, మా ఆలోచన మా పెడత్రోవ పట్టించును. నశ్వరమైన ఈ దేహము మా ఆత్మను కృంగదీయును. ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధిని, శక్తిని మందగింపచేయును. చదవనమ్మా. ఈ భూమి మీద వస్తువులను తెలుసుకొనుటయే మాకు కష్టం. అరే, ఈ భూమి మీద వస్తువులను తెలుసుకొనుటయే మాకు చాలా కష్టం. అయితే చుట్టూ పట్ల ఉన్న వారిని గ్రహించుటయే మాకు యాతన పడవలేను. మేము యాతన పడాలి. ఒకడు తెలుసుకోవాలంటే మేము కష్టపడాలి, మేము నేర్చుకోవాలి. మా చుట్టూ ఉన్నవి తెలుసుకోవడానికి మేము యాతన పడాలి, కష్టపడాలి, శ్రమించాలి. అలాంటిది ప్రభువా, స్వర్గలోక విషయాలను అర్థము చేసుకోగలవాడెవ్వడు? నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు? దేవుని యందు ప్రియులారా, నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు? దేవుని యొక్క చిత్తమును తెలుసుకోగలిగవాడే దేవునికి శిష్యుడు కాగలడు. మొట్టమొదటి శిష్యురకపు లక్షణము దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని దేవుడు ఏమి కోరుకుంటున్నాడో ఆ దైవ చిత్తమును తెలుసుకొనగలిగిన వాడు దేవుని యందు ప్రియులారా ఆ దేవునికి శిష్యుడిగా మారగలడు. మన జ్ఞానం అంతంత మాత్రమే, మన జ్ఞానం అల్పమైనది. మనుషుని యొక్క బుద్ధి బలహీనమైనది. ఎంత బలహీనమైనది అంటే ఒక కథ మీతో పంచుకుంటాను. అనగనగా ఒకానొక ఊరిలో ఒక బాటసారి ఉన్నాడంట, ప్రయాణికుడు, కొంచెం పండితుడు, ఎన్నో పుస్తకాలు చదివాడు, చాలా జ్ఞానం కలిగిన వాడే, కానీ బాగా తొందరపాటు కలిగిన వాడు. ఒక రోజున ఆయన ఈ యొక్క ప్రయాణంలో, మంచి ఎండాకాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక ఊరు దాటి ఇంక ఎడారి గుండా ప్రయాణం చేయబోతున్నాడు. ఆ ఊరి ప్రారంభంలో లేదంటే ఊరి పొలిమేరల్లో ఒక వింతైనటువంటి ఒక చెట్టును చూచాడు, ఒక పాదును చూచాడు. అది పాదు చాలా సన్నగా ఉంది, పాదు చాలా చిన్నగా ఉంది. కానీ దాని దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి పెద్ద గుమ్మడికాయ ఉంది. ఆ పక్కనేమో మరికొన్ని పాదులు ఉన్నాయి, అక్కడేమో వాటర్ మెలన్, కర్బూజా పెద్ద కాయలు ఉన్నాయి. ఇంత చిన్న మొక్కకి ఇంత పెద్ద కాయ, ఇది న్యాయంగా లేదే, మ్యాచింగ్గా లేదే. మొక్కేమో చిన్నది, కాయేమో పెద్దది. అసలు దేవునికి బుర్ర ఉందా? దేవునికి జ్ఞానం ఉందా? దేవునికి ఏమైనా తెలివి ఉందా? నేనే కనుక దేవుడునైతే, నువ్వు చిన్నదానివి కనుక నువ్వు చిన్నది తీసుకో, నువ్వు పెద్దదానివి కనుక నువ్వు పెద్దది తీసుకో అంటానేమో అనుకుని మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నాడు. కొంతసేపటికి ఒక ఈత చెట్టు కనిపించింది. పొడవుగా ఉంది, కొంచెం బలంగా ఉంది, ఎత్తుగా ఉంది. దాని వైపు చూశాడు. దానికి ఎంత ఉన్నాయి? ఈత పళ్ళు ఇంతే ఉన్నాయి. ఇదిగో, దేవునికి జ్ఞానం లేదు, దేవునికి పెద్ద వివేకం, బుద్ధి లేదు. పెద్ద చెట్టు, బలమైన చెట్టు, ఎత్తైన చెట్టు, ఎంత కాయ ఇచ్చాడు, ఈతకాయ. అదేమో చిన్నది, పొట్టిది, బలహీనంగా ఉంది, ఇంతకాయ ఇచ్చాడు. నేను కనుక దేవుడిని అయితే ఇలా చేయను, దానికి చిన్నది ఇస్తాను, నువ్వు పెద్దదాన్ని కనుక నువ్వు పెద్దది తీసుకో అమ్మ పో అంటాను కదా. దేవుని యందు ప్రియులారా, ఇలాగ అనుకొని మన వాడికి ఆకలేసింది, ఏదో భోజనం తెచ్చుకున్నాడు. ఆ చెట్టు కింద చిన్న నీడ ఉంటే కూర్చున్నాడు, అక్కడ కూర్చొని తింటా ఉన్నాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు, మంచి నిద్రలోకి వెళ్ళిపోయాడు. సడన్గా ధామ్మని శబ్దం వచ్చింది. ఏంటి ఆ శబ్దం అంటే వాడి నెత్తి మీద ఏదో పడింది, ఎవడో సుత్తితో కొట్టినట్టు అనిపించింది. కానీ పెద్దగా బుర్ర ఏం పగిలిపోలేదు. అమ్మా అనుకో లెగిశాడు. చూస్తే నెత్తి మీద పడి ఒళ్ళో పడినటువంటి ఎంత ఈత పండు అతనికి దొరికింది. అప్పుడు పైకి చూశాడు.
అయ్య బాబోయ్, ఈ చెట్టు కింద ఈ చిన్న పండు ఉన్నదేంటి, దేవుడేం దేవుడు, దేవుడికి జ్ఞానం లేదు, దేవుడికి బుద్ధి లేదని నేను అనుకున్నా. ఈ చెట్టు కింద నేను కూర్చున్నాను కదా, నేను అనుకున్నట్లుగా నేనే దేవుడిని అయితే దానికి పెద్ద కాయనిస్తే అది నా నెత్తి మీద పడితే నా నెత్తి ఇప్పుడు 4 ముక్కలు అయ్యేది. అది చిన్నది కనుక, నేను దాని కింద ఉన్నాను కనుక అది పడినా నాకు పెద్ద కష్టం నష్టం కలగలేదు. దేవా, నువ్వు గొప్ప జ్ఞానివి, నువ్వు గొప్ప మేధావివి, నువ్వు జ్ఞానమును కలిగించిన వాడవు, నీకు ఎవడు జ్ఞానాన్ని బోధించవలసిన అవసరమే లేదు, నా తప్పును క్షమించు తండ్రి అంటూ ఆయన సిగ్గుపడుతూ పశ్చాత్తాపడుతూ అక్కడి నుంచి వెళ్ళాడంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులమైన మనం తరచుగా గర్విష్ఠులమై దేవుడికి ఏం తెలుసు, దేవుని చిత్తము మంచిది కాదు, నాకు ఇలాగే జరగాలి, నాకు ఇలాగే ఉండాలి, నేను అనుకున్నదే జరగాలి, అనుకున్నది అనుకున్నట్లుగా అవ్వాలి అన్న ఆలోచనతో దేవుణ్ణి శాసిస్తూ ఉంటాం, దేవుని నిర్ణయాలనే తప్పుపడుతూ ఉంటాం దేవుని యందు ప్రియులారా. కానీ ఆ దేవుడు మహాజ్ఞాని, విజ్ఞానమును కలుగజేసిన వాడు ఆయనే. ఆయనకు ఎవరో విజ్ఞానమును బోధించలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన ఆలోచనలు మన ఆలోచనలకు, ఆయన ప్రణాళికలు మన ప్రణాళికలకు ఎంతో ఉన్నతముగా ఎత్తుగా ఉంటూ ఉన్నాయి దేవుని యందు ప్రియులారా. యోషియా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి ఎవరైనా. యోషియా గ్రంథము 55:8-9 వచనాలు. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండెనో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు మన మార్గాలకు దేవుని అంత ఉన్నతంగా ఉంటాయి. దేవుడు అంత గొప్ప జ్ఞాని, జ్ఞానమునకే ఆయన మూలకర్త. ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి దేవునికి శిష్యులుగా ఉండాలి అనుకుంటే ఆ జ్ఞానము కొరకు మనము ప్రార్థించాలి. ఆ జ్ఞానముతో ఆయన చిత్తమును మనము తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒక యజమానికి ఏమి కావాలో తెలుసుకోకుండా ఆయనకి ఎలా సేవ చేయగలం? ఒక యజమానికి కాఫీ అంటే ఇష్టం ఉండదు, నువ్వు కాఫీయే చేసిస్తావు, తాగుతాడా? ఆయనకి ఏమి ఇష్టమో, ఆయనకేం కావాలో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఆయనకు చక్కనైన శిష్యుడవు, సేవకుడవు కాలేవు. యేసు ప్రభునికి శిష్యులుగా ఉండాలనుకుంటే ఆయన వెంబడి వెళితే సరిపోదు. ఆ గొప్ప జన సమూహములాగా ఆయన గుడికి వస్తే సరిపోదు. ఆ గొప్ప జన సమూహములాగా ఆయన చిత్తమును గ్రహించగలగాలి. ఆయన నీ నుండి ఏమి కోరుకుంటున్నాడు, నీ జీవితమునకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, నువ్వు ఏమి చెయ్యాలని ప్రభు ఆశిస్తున్నాడు, ఆయన చిత్తమును తెలుసుకోవాలి, ఆయన చిత్తమును గ్రహించాలి. ప్రియమైన సహోదరుడా సహోదరు, ఇది శిష్యురపు లక్షణములో మొట్టమొదటిది. చేద్దామా? అలా చేద్దామా? అయితే ఈరోజు నుంచి ఈ రోజున ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థిద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మను నాకు ఇవ్వండి, నీ చిత్తమును నాకు తెలియచేయండి, నా మార్గములు సరిచేయండి, నీ మార్గములో నన్ను నడిపించండి అంటూ ప్రార్థిస్తూ మనము ముందుకు కొనసాగాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఇక రెండవ శిష్యురపు లక్షణం ఏ వాక్యము నుండి?
రెండో పట్టణం నుంచి చూద్దాం. అందరూ పౌలు గారు ఫిలోమెనకు రాసినటువంటి లేఖ తెరుద్దాం. ఫిలోమెనకు రాసినటువంటి లేఖ ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో 1వ అధ్యాయము అక్కడ 12వ వచనం నుంచి కూడా మనం ఈరోజు 9వ వచనం నుంచి 17వ వచనం చదువుతున్నాం కదా. దేవుని యందు ప్రియులారా, అక్కడ ఒక వాక్యం ఉంటుంది. 9వ వచనం చదవండి అమ్మా. దానికి బదులుగా ప్రేమ కొరకై నేను ప్రాధేయపడుచున్నాను ఫిలోమెను. చదవండి. యేసుక్రీస్తు కొరకు రాయబారి ఇప్పుడు బందీను అయిన నేను పౌలును మనవి చేయుచున్నాను. 10వ వచనం. నేను చెరసాల యందు ఎవరు? నేను అంటే ఎవరు చెప్పండి? హలో, నేను అంటే నేను కదా. నేను అంటే పౌలు గారు ఫిలోమోనుకు ఉత్తరం రాస్తున్నారు. ఏమని? నేను చెరసాలలో ఉన్నప్పుడు, ఆయన చెరసాలలో ఉన్నాడు. నేను చెరసాలలో ఉన్నప్పుడు ఒకరికి జీవం పోశాను, ఆత్మీయ జీవం, జ్ఞానస్నానం, విశ్వాసవరం ఇచ్చాను. చదవనమ్మా. నేను చెరసాలలో ఉన్నప్పుడు ఒనేసిమునకు తండ్రిగా మారాను. ఎవరికండి? ఎవరు? ఒనేసిము. ఓకే, మనం బహుశా ఎప్పుడు వినుంటాం ఈ పేరు పెద్దగా. ఒనేసిము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన స్టోరీ ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఒనేసిము ఇప్పుడు మన హీరో. ఇక్కడ మన హీరో, కానీ అక్కడ ఒక దొంగ. ఫిలోమోను అనువాడు ధనవంతుడు, క్రైస్తవుడు, గొప్ప యజమాని, వర్తకుడు, ఇవన్నీ అన్నమాట. ధనవంతుడు. అతని దగ్గర ఒక బానిసగా పనిచేసేవాడు ఒనేసిము అనేవాడు. బానిసగా పనిచేస్తూ ఏం చేశాడు? ఇంటికి కన్నం వేశాడు. ఎవడు ఇంటికి కన్నం వేయగలడు? ఇంట్లో ఉన్నవాడే. ఇంటి బయట ఉన్నాడు తెలియదు కదా. సో ఇది ఇంట్లోనే ఉన్నాడు కనుక ఇంటికి కన్నం వేశాడు, దొంగతనం చేశాడు. ఆ యజమాని డబ్బును దొంగలించి పారిపోతే ఇతను మంచి కోపం మీద ఉన్నాడు. నా డబ్బు తినేస్తావా, నా దొంగతనం చేస్తావా, దుర్మార్గుడా, బానిస బతికేవాడా అని చెప్పి చూస్తున్నాడు. ఆడి కోసం ఎప్పుడు దొరుకుతాడా అని. మనవాడు డబ్బు తీసుకుని పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రోమ్ నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ ఏదో తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, మొత్తం ఇంకేం చేశాడు? జైలుకి వెళ్ళాడంట. ఈ జైల్లో ఎవరున్నారు? భక్తుడైన పౌలు గారు అక్కడ ఉన్నారు. ఈ పౌలు గారు అతనితో మాట్లాడడం మొదలుపెట్టారు. అతనితో మాట్లాడగా ఫిలోమోనుకు ఇతను బాగా తెలుసు. ఓహో, అతని దగ్గర పనిచేసేవాడువా? ఏమైంది? అతని దగ్గర దొంగతనం చేసావా? సరేలే, నువ్వు పశ్చాత్తాపడాలంటే ఆ పౌలు గారి దగ్గర నుంచి క్రీస్తునందు విశ్వాసమును పొందుకొని తన పాపపు జీవితానికి ఒనేసిము అనువాడు పశ్చాత్తాపడతాడు, మారు మనస్సు పొందుతాడు, తన పాపాలన్నీ ఒప్పుకుంటాడు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. జైలు శిక్ష అయిపోతుంది. ఇప్పుడు ఆ పౌలు గారు ఉత్తరం రాస్తున్నారు. ఒనేసిము అన్నవాడు ఎవడో తెలుసా? నీ సేవకుడు అవ్వచ్చు, కానీ నా బిడ్డ, నేను తండ్రినయ్యాను ఆత్మీయంగా. ఇప్పుడు అతను నాతో ఉంటే నాకు చాలా మంచిది, నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. కానీ అతను నేను నీ దగ్గరికి పంపించాలనుకుంటున్నాను. ఎందుకని? తప్పు చేసిన వాడు తన పాపములకు క్షమాపణ అడగాలి కనుక. అతను క్షమాపణ అడగకపోతే అతను క్రీస్తు శిష్యుడు కాలేడు. 2, నీవు క్షమించకపోతే నువ్వు కూడా క్రీస్తు శిష్యుడు కాలేవు. క్రీస్తు శిష్యులు కావాలి అంటే ఈనాటి 2వ పట్టణం, ఈనాటి ఫిలోమోను యజమాని, ఈనాటి ఒనేసిము అనే సేవకుడు మనకు నేర్పుతున్నది ఏమిటి? 2వ శిష్యురకపు ముఖ్య లక్షణము దేవుని యందు ప్రియులారా, తప్పు చేసిన నీవు, పాపము చేసిన నీవు నీ పాపమును ఒప్పుకోవాలి, క్షమాపణ వేడుకోవాలి. ద ప్రెజెంట్ ట్రెండ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్, ఈ నూతన ప్రపంచంలో, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రస్తుత ట్రెండ్ ఏం నడుస్తుందో తెలుసా? దేవుని యందు ప్రియులారా, తప్పు చేయడం, పాపము చేయడం, పాపాన్ని కప్పిపుచ్చుకోవడంతో వీఆర్ వెరీ హ్యాపీ.
వి థింక్ వీఆర్ వెరీ క్లవర్. చాలా తెలివిగా నా పాపాలను కప్పేశానే, చాలా తెలివిగా అందరి కళ్ళు మూసేశానే అనుకుంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఆ పాపపు దోషం, ఆ పాపపు శాపం అలాగే ఉండిపోతుంది. ఆ బరువు అలాగే ఉండిపోతుంది నీ భుజాలపై, నీ గుండెల్లో, నీ ఆత్మలో, నీ మెదడులో, నీ ఆలోచనల్లో నిన్ను అది కృషింపచేస్తుంది. అది నిన్ను కృషింపచేస్తుంది. రోజు రోజుకి అది నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే పర్వాలేదులే అని నడిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరోజు నడుస్తాడు, 2 రోజులు నడుస్తాడు, 3 రోజులు నడుస్తాడు, అలా 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 లోపలికి వెళ్ళిపోయి ఏమవుతుంది, పుండైపోతుంది, సెప్టిక్ అయిపోతూ ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, వాడు ఆగి, వాడు కూర్చొని ఆ యొక్క ముళ్ళును తీస్తే తప్ప అతను ఫ్రీ కాలేడు, స్వేచ్ఛగా నడవలేడు, ఆనందంగా జీవించలేడు. పాపము అనే ముళ్ళు నీ జీవితంలో చేరొచ్చుగాక. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ ఆ పాపము అనే ముళ్ళు నీ జీవితంలోకి వెళ్తే వెయిట్, థింక్, రిమూవ్ అండ్ గెట్ ఫ్రీడమ్. ఆలోచించు, ఆగు, ఆ తప్పు ఏమిటో, ఆ ముళ్ళు ఏమిటో, ఆ పాపం ఏమిటో తెలుసుకో. నీలో ఉన్న ఆ ముళ్ళు, పాపపు ముళ్ళను తీసేయి. ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగనివ్వండి. కాల్లో చెప్పులు ఉంటాయి, ఈ బెల్ట్ చెప్పులు ఉన్నాయి ఈ మధ్యకాలంలో, అవునా? బెల్ట్ చెప్పులు. పాత రోజుల్లో బాటా చెప్పులు ఉండేవి. బాటా చెప్పుల్లో రాయి వెళ్తే మనం ఒంగోవాల్సిన అవసరం లే, కాలుతో ఇలా 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 ఊపామనుకో జారిపోద్ది. ఇప్పుడు బెల్ట్ చెప్పులు కదా, పొరపాటున రాయి వెళ్ళిందనుకో, అది నువ్వు ఎంత ఊపినా రాదు, అది అక్కడే ఉంటుంది. నువ్వు ఆగాలి, ఒంగోవాలి, చెప్పిప్పాలి, రాయి తీయాలి, మళ్ళీ చెప్పు బిగించుకుంటే హాయిగా నడగలుగుతావు. దేవుని యందు ప్రియులారా, ఈ పాపము, ఈ దొంగతనము అనే పాపపు ముళ్ళు అతనిలో గుచ్చుకుంది కదా, ఒనేసిము. హీ హ్యాస్ టు బికమ్ ఫ్రీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్ఫెస్ బిఫోర్ గాడ్. దేవుని ముందు క్షమాపణ అడగడం చాలా ఈజీ. అది సరిపోదు. మరి ఏం చేయాలండి? ఎవరి దగ్గరైతే నువ్వు మోసం చేశావో, ఎవరి దగ్గరైతే నువ్వు దొంగతనం చేసావో, ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో, నువ్వు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు వారిని కూడా క్షమాపణ అడిగి తీరితే తప్ప ఆ మానసిక ఆనందం నువ్వు పొందుకోలేవు. కనుక పౌలు అంటున్నాడు, ఒనేసిముని నీ దగ్గరికి పంపిస్తున్నాను, అతను నిన్ను క్షమాపణ అడుగుతాడు. ఇక నుంచి అతను కూడా క్రీస్తు బిడ్డ అయ్యాడు కనుక నీ సేవకుడు, నీ బానిస కాదు. ఇక ఎట్టివాడు నువ్వే, ఎట్టివాడు కాగలడో అనే వాక్యంలో మనం చదివాం కదా. ఇక నుంచి అతను శారీరకముగాను ఆత్మీయంగాను అతను నీకు ఎట్టివాడు కాగలడు అంటే నీతో పాటు సమానుడు. అతను క్షమాపణ అడుగుతాడు, నువ్వు అతనిని క్షమించు. దేవుని యందు ప్రియులారా, శిష్యుడికి లక్షణం, యేసు ప్రభుని శిష్యుడు కావాలనుకుంటే నీవు నేను పాపాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకోకూడదు. తప్పిదములను, పాపములను ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి. క్షమాపణ అడుగువాడే క్రీస్తు శిష్యుడు. క్షమాపణ అడగని వాడు క్రీస్తు శిష్యుడు కానేరడు. ఒకవేళ నీ దగ్గర ఎవడైనా తప్పు చేస్తే నువ్వు వారిని ఆ పాత దృష్టితో వీడు దొంగ, వీడు వ్యభిచారి, వీడు మోసగాడు అని చూడకుండా సహృదయముతో గతమును మరిచిపోయి మరలా అతనిని ప్రేమించగలగాలి, యథాతథంగా, యథావిధిగా. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా క్షమాపణ అడుగువాడు, క్షమించువాడు క్రీస్తుకి నిజమైన శిష్యులు కాగలరు. క్రీస్తు శిష్యులపు లక్షణాలు మొదటి పట్టణం నుంచి 1, రెండవ పట్టణం నుంచి 1 మనం స్వీకరించాం. మొదటి పట్టణం నుంచి ఏమి నేర్చుకున్నాం? పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రార్థించాలి, దేవుని చిత్తమును తెలుసుకోవాలి. నెంబర్ 2, రెండవ పట్టణం నుంచి ఏమి నేర్చుకుంటున్నాం? క్షమాపణ అడగాలి,
క్షమించగలగాలి. యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సెల్ ఫోన్ తాడుతున్నారా ఎవరైనా? పిల్లలు నిద్రపోతున్నారా ఎవరైనా? ఎవరు నిద్రపోతా? నాకు ఎవరు కనిపించట్లేదు. ఏ స్తంభాలంకట్లు ఎవరు ఉన్నారో నాకు తెలియదు మరి. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఇక మూడవ శిష్యరపుకు లక్షణం. నిజానికి సువార్తలో 4 ఉన్నాయి. టైం లేదు మనకి, మెయిన్ ముఖ్యంగా చాలా బ్లడ్ టెస్ట్ క్యాంప్ ఉన్నది కదా మనకి, కనుక అందులో ఒక్కటి ముఖ్యమైనది ఈ రోజున మీ ముందు పెడుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 14వ అధ్యాయము 26వ వచనం. నా తర్వాత అందరూ చెప్పండి. ఓకే, నా తర్వాత అందరూ చెప్పండి. నన్ను వెంబడింప కోరి, కొంచెం గట్టిగా, నేను ఒక్కరిని ఇంత గట్టిగా చెప్తున్నాను కదా, మీరు టాప్లు వేసిపోవాలి కదా. దేవుని వాక్యాన్ని చెప్పడానికి సాతానుడు గొంతు నొక్కేస్తున్నాడేమో. గట్టి చెప్పండి. ఓకే, నన్ను వెంబడింప కోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు, విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఫాదర్ మనోజ్ చెప్పాడా? ఫాదర్ మనోజ్ చెప్పలేదు. ఏ బిషప్ గారు, పాపు గారు చెప్పలేదు. మన ప్రభువే, మన రక్షకుడైన యేసు ప్రభువే క్లియర్గా చెప్తున్నారు. క్రీస్తు ప్రభుని శిష్యుడు కావాలనుకుంటే ఆయన వెంబడి నడిస్తే సరిపోదు, ఆయన గుడికి వస్తే సరిపోదు. ఆయన శిష్యులకు ఉండవలసిన లక్షణాలు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఆ గురువు లేదా యజమాని యొక్క చిత్తమును తెలుసుకుని ఉండాలి. 2, ఆ ప్రభు క్షమామూర్తి కనుక నీవు నేను గర్వముతో పాపాలు కప్పిపుచ్చుకోకుండా వినయముతో పాపములు ఒప్పుకోవాలి. ఎవరి దగ్గరైతే మోసం చేశావో, ఎవరి దగ్గరైతే దొంగలించావో, ఎవరికైతే ద్రోహము చేశావో వారి దగ్గరే నువ్వు క్షమాపణ అడగాలి. దేవుని దగ్గర కాకుండా, దేవుని దగ్గరకు మాత్రము కాకుండా. అదేవిధంగా క్షమించే వ్యక్తివై నువ్వు ఉండాలి. పాత జీవితంతో ముడిపెట్టక వారి జీవితాలను కొత్త జీవులుగా వారిని అంగీకరించాలి. ఇక 3వది, దేవుని యందు ప్రియులారా, సువార్త నుండి ప్రభు నేర్పిస్తున్నారు. శిష్యుడికి లక్షణం 3వది, సమస్త బంధముల కన్నా, బంధములు, తల్లితో ఉన్న బంధం, తండ్రితో ఉన్న బంధం, భర్తతో ఉన్న బంధం, భార్యతో ఉన్న బంధం, బిడ్డలతో ఉన్న బంధం, స్నేహితులతో ఉన్న బంధం, సమస్త బంధముల కన్నా, అనుబంధాల కన్నా, సమస్త వస్తువుల కన్నా, సమస్త వస్తువులు. కొంతమంది ఉంగరం వేసుకొని వస్తారు, పూజ అంతా ఉంగరమే చూస్తూ ఉంటాడు. ఓకే, కొంతమంది నెక్లెస్లు వేసుకొని వస్తారు. అందరూ చూస్తున్నారా లేదా? అందరూ చూస్తున్నారా లేదా? ఆ నెక్లెస్ అందరూ చూడాలన్నమాట. ఇప్పుడు గుడ్లకి వేసుకెళ్ళి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కాదు. ఓకే, ఇదే మనసంతా బంగారం మీద, మనసంతా వస్తువుల మీద. కొంతమంది గుడికి వస్తున్నాం కానండి చెప్పులు దొంగలించేస్తున్నారండి, అందుకని గుడికి రావట్లేదండి. కొత్త చెప్పులండి, 1000 రూపాయలు, 2000 రూపాయలు. నా చెప్పులే ఎన్నో పోయాయి. నేను ఎవరికైనా చెప్తున్నానా? థ్యాంక్స్ బీ టు గాడ్, దేవా నీకు వందనాలని చెప్పి 100 రూపాయల చెప్పులు కొనుక్కుంటున్నాను. ఈసారి తీసేయండి, ఎవరు తీస్తాడో, అది ఎవడో తీయట్లేదు. ఓకే, కొంతమందికి చెప్పుల మీద మనస్సు, కొంతమందికి బళ్ళు మీద. ఇక్కడ ఉన్నాను కానీ నా కారుకి ఎవడన్నా కన్నం పెడేస్తాడేమో, నా బండిని ఎవడన్నా గుద్దేస్తాడేమో, ఎవడన్నా దొంగలించేస్తాడేమో. వస్తువుల మీద,
కొంతమందికి ఇంటి మీద, నా ఇంట్లో బీరువా తాళం వేసానా, బీరువా తాళం వేసానా, ఇక్కడున్న గంట సేపు బీరువా తాళం వేసానా, కప్ప తాళం వేసానా, గ్యాస్ ఆపేనా, బాగా చెప్పారు, గ్యాస్ ఆపేనా, గ్యాస్ అంతా అయిపోతుందేమో. కొంతమందికి ఉద్యోగం మీద, కొంతమందికి ఈరోజు గుడికి వెళ్ళడం వల్ల నాకు 500 రూపాయల వ్యాపారం పోయింది. వ్యాపారం మీద, వస్తువులతో ఉన్న బంధము కన్నా మిన్నయైన బంధం యేసుతో ఉండాలి. మనుషులతో ఉన్న బంధముల కన్నా మిన్నయైన బంధం యేసుతో ఉండాలి. నీ ప్రాణమును సైతము విడిచిపెట్టని వాడు, త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. ప్రభువా, నీ శిష్యుడు అవ్వాలంటే నీ వెనకాతలు వస్తే చాలు అనుకున్నాను, ఇన్ని చెప్తే ఎవడొస్తాడు తండ్రి? వచ్చినా రాకపోయినా దిస్ ఈజ్ ఇట్, ఇలాగుంటే తప్ప మీరు నా శిష్యులు కాలేరు. ఎందుకు అంతవరకు, యేసు ప్రభు వరకు ఎందుకు? మన భార్యాభర్తల మధ్య ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక భార్య, ఓకే, ఒక భర్త అంటున్నాడు భార్యతో, ఏమోయ్ నిన్ను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసేసుకున్నాను, కానీ నా 10th క్లాస్లో ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నా కోసం వెయిటింగ్, కనుక ఆ అమ్మాయిని ప్రేమిస్తా, నిన్ను బాగా చూసుకుంటా అంటే ఎవడైనా ఓకే అంటారా? చెప్పు తీస్తారు, చీపురు తీస్తారు, గరిటి తీస్తారు, మరి ఏం తీస్తారో మీకే తెలియాలి. అంటే ఒక భార్య తన భర్త సెకండ్ హ్యాండ్ లవ్ ఇస్తే వద్దంట, సెకండ్ హ్యాండ్ లవ్ వద్దంట. ఏం కావాలి? ఫస్ట్ హ్యాండ్ లవ్, బెస్ట్ లవ్, బిగ్ లవ్, మొత్తం ప్రేమ నాకే కావాలి, మొత్తం ప్రేమ నాకే కావాలి. ఇది భార్యల తంతు. అలాగే విధంగా ఒక భార్య భర్త దగ్గరికి వచ్చింది, ఇదిగో నాకు ఇష్టం లేకుండా మా అమ్మ నాన్న కట్టబెట్టేశారు నీకు, సరే మరి ఏదో అయిపోయింది, కానీ నేను ఇంకొకరిని ప్రేమించా, నిన్ను పెళ్లి చేసుకుంటా, నీతో ఉంటా, నీ ఇంటి పేరుతో ఉంటా, కానీ ఇదిగో నేను నీతో ఉండను, ఆడితో ఉంటాను. ఏమంటాడు? పాటమని కొడతాడేమో అనా, లేదంటే గెట్ అవుట్ అంటాడేమో. ఎందుకని? ఒక భర్త తన భార్య సెకండ్ హ్యాండ్ లవ్ ఇస్తే, చీప్ లవ్ ఇస్తే, ఎవడకు కావాలి నీ చీప్ లవ్, నువ్వే పో అంటాడు. భర్త చీప్ లవ్ ఇస్తే వద్దు. ఆఫ్టర్ ఆల్ మనుషులమైన మనమే, బలహీనులమైన మనమే, పాపాత్మైన మనమే. ఎవడైతే బెస్ట్ లవ్ కోరుకుంటాడో వాడు నీకు బెస్ట్ లవ్ ఇస్తాడా? వాడి వ్యాపారాలు ఆడుకుంటాయి, వాడి అకౌంట్లు ఆడుకుంటాయి, వాడి అకౌంట్లు వాడుకున్నా నిన్ను నుంచి మాత్రం బెస్ట్ లవ్, గ్రేట్ లవ్, ఫస్ట్ లవ్ కావాలంటాడు. ఆఫ్టర్ ఆల్ మనుషులమైన మనమే, బలహీనమైనప్పటికీ, పాపాత్మమైనప్పటికీ స్వచ్ఛమైన ప్రేమ మనం ఇవ్వలేము, కానీ స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే కావాలి. మరి యేసు ప్రభు, హీ గివ్స్ యూ ద బెస్ట్ లవ్, హీ గివ్స్ యూ ద గ్రేటెస్ట్ లవ్. అతను నీకిచ్చే విశ్వసనీయత, నీకిచ్చే ప్రేమ, నీకిచ్చే ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వడు. అంతగా నిన్ను ప్రేమిస్తున్న ప్రభు నీ నుండి అటువంటి ప్రేమను ఆశించడం తప్ప? దేవుని యందు ప్రియులారా, అందుకే ప్రభు అంటున్నారు, నన్ను ప్రేమింపకోరువాడు తన తల్లిని కానీ, తన తండ్రిని కానీ, తన అక్క చెల్లెండ్రును కానీ, ఆస్తి పాస్తులను కానీ, చివరకు తన ప్రాణమునైనను అధికముగా ప్రేమించినట్లయితే వాడు నాకొద్దు. నన్ను అనుసరింపకోరువాడు తల్లిని, తండ్రిని, అవసరమైతే భార్యను, బిడ్డలను, భర్తను, అవసరమైతే స్నేహాలను, బంధుత్వాలను, ఆస్తిపాస్తులను, అవసరమైతే నన్ను ప్రేమించే దిశలో, దారిలో అవి అడ్డుపడితే వాటిని సైతము విడిచిపెట్టగలగాలి. అటువంటి వాడే నిజమైన నా శిష్యుడు కాగలడు అని ప్రభు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓ సింపుల్ ఉదాహరణ చెప్తా. ఉదాహరణకి మన క్యాథలిక్ రూల్ ఏంటో తెలుసా? నీ భర్త ఉన్నాడు, నీ భర్త అంటాడు, నువ్వు గుడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు అనుకో. నీకు ఒక ప్రశ్న వచ్చింది, నా భర్త మాట విని ఇంట్లో ఉండిపోవాలా, దేవుని కొరకు నా భర్తని విడిచిపెట్టి రావాలా? డూ యు నో వాట్ ద క్యాథలిక్ చర్చ్ సేస్, వాట్ అవర్ ఫెయిత్ సేస్?
ఆ భర్తకు వెంటనే విడాకులు ఇచ్చేయి. ఆ భర్త వద్దు నీకు. మా కుటుంబాలు పాడు చేసేలా ఉన్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్, నేను చెప్పడం లేదు, ప్రభువు చెప్తున్నాను. ఎందుకంటే ఈ భర్తతో నీకున్న బంధం మహా ఎన్ని సంవత్సరాలు? 20, 30, మోస్ట్లీ 40. ఆ తర్వాత ఆ భర్తకి నీకు ఎటువంటి సంబంధం ఉండదు. తర్వాత వచ్చే జీవితం కలకాలం, అంతము లేని అనంతమైన జీవితకాలం నువ్వు దేవునితో ఉండాలి. ప్రియమైన సహోదరుడా, ఆ అనంతమైన జీవితం కొరకు ఈ అశాశ్వతమైనటువంటి బంధుత్వాలకు విలువనిచ్చి దానిని పోగొట్టుకోకూడదు. రాళ్ల కోసం ముత్యాలను వజ్రాలను వదులుకోవద్దు. అశాశ్వతమైనటువంటి వ్యక్తుల కోసం, జీవితం కోసం శాశ్వతమైన ప్రభుని, శాశ్వతమైన జీవితాన్ని కోల్పోవద్దు. ఇది చాలామంది అంటే దిస్ ఈజ్ ద క్యాథలిక్ రూల్, దిస్ ఈజ్ ద క్రిస్టియన్ రూల్. వెదర్ ఇట్ ఈస్ ప్రాక్టికల్, నాట్ ప్రాక్టికల్, విశ్వాసం ఉన్నవాడికి ఇది ప్రాక్టికల్గా ఓకే. విశ్వాసం అంతంత మాత్రం ఉన్నవాడికి, అక్కడ ఇక్కడ రెండు పడవల మీద కాళ్ళు పెట్టేవాడికి దిస్ ఈజ్ మీనింగ్లెస్, దిస్ ఈజ్ సెన్స్లెస్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, చాలామందికి పెళ్ళి అవ్వడం లేదనుకుందాం, ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. ఓకే, నీ జీవితం నుండి యేసు ప్రభుని దూరం చేసే ఏ పెళ్ళి కూడా ప్రభు అంటారు అవసరం లేదంటున్నాడు. దేవునికి ఇది సాధ్యమే, నీకు నాకు అసాధ్యమేమో, దేవునికి సమస్తం అసాధ్యమే. ఈ లోకం దృష్టిలో మనం ఎలాగ ఆలోచిస్తాం? ఏం చేస్తాం, 30 సంవత్సరాలు వెయిట్ చేసాం, 40 సంవత్సరాలు వెయిట్ చేసాం, సంబంధాలు కుదరడం లేదు, పోన్లే చేసేద్దాం. ఇది మన తంతు. ఓకే, మన బిడ్డలు ప్రభుని కోల్పోయినా, దివ్య సత్సంగం కోల్పోయినా, పరలోక జీవితం కోల్పోయినా, మీరు అంటారు అక్కడ చర్చికి వెళ్తున్నారు కదండి, యేసు ప్రభు చూపించిన దారిని వదిలి నేను వేరే దారిలో వెళ్ళి మోక్షానికి వెళ్తానంటే వాట్ ఈస్ ద గ్యారంటీ? మోక్షానికి వెళ్ళే దారి ప్రభు క్లియర్గా చూపించారు. ఆ దారి కాదు నేను షార్ట్ కట్లో వస్తాను, వస్తే వస్తావు, లేదంటే లేదు. ఇందులో తప్పనిసరిగా ఇది నేరో రూట్, ఇది ఇరుకైన మార్గం, ఇది కష్టతరమైన మార్గం కనుక నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. విశాలమైన మార్గాలు వినాశనానికి దారి తీస్తాయి. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, సీమోను పేతురు చూడండి, ప్రభు పిలిచినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పడవలు సరి చేసుకుంటున్నాడు, వలలు సరి చేసుకుంటున్నాడు, తండ్రితో ఉన్నాడు, పనివారితో ఉన్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. తల్లిని ప్రేమించలేదు, తండ్రిని ప్రేమించలేదు, పడవను ప్రేమించలేదు, వ్యాపారాన్ని ప్రేమించలేదు, వృత్తిని ప్రేమించలేదు, ఆస్తిపాస్తులను ప్రేమించడం లేదు, ప్రభుని మాత్రమే ప్రేమించాడు. నా బిడ్డ వలన గుడికి రాలేకపోతున్నాను, నా భార్య వలన గుడికి రాలేకపోతున్నాను, నా ఉద్యోగం వలన గుడికి రాలేకపోతున్నాను, ఎన్ని కాక్ అండ్ బుల్ స్టోరీస్. దేవుని యందు ప్రియులారా, దేవుడు అవన్నీ కూడా అంగీకరించడు. అంటే నీవు దేవునికి ఇచ్చే ప్రేమ చీప్ ప్రేమ, సెకండ్ హ్యాండ్ ప్రేమ, దేవుడు స్వీకరించని ప్రేమను దేవునికి ఇస్తూ ఉన్నావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ ప్రభునికి ద గ్రేటెస్ట్ లవ్, ద ఫస్ట్ లవ్, ద హైయెస్ట్ ప్రయారిటీ ప్రభునికి ఇవ్వాలి అంటూ ఈ రోజున మనల్ని కోరుతున్నారు. అటువంటి జీవితం, అటువంటి శిష్యరకం ప్రభు ఆశిస్తున్నారు మన నుండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, బంధుత్వాలే కాదు, స్నేహబంధాలే కాదు, ఏదైనా కానీ నీకు యేసు ప్రభువు కన్నా నీ నాయకుడు నీకు ముఖ్యం కాకూడదు, నీ కులము జాతి నీకు ముఖ్యం కాకూడదు, నీ భార్య పిల్లలు భర్త ముఖ్యం కాకూడదు, నీ స్నేహితులు నీకు ముఖ్యం కాకూడదు. యేసు ప్రభు కన్నా, యేసు ప్రభు తర్వాత ఎవరైనా ప్రేమించుకో, యేసు ప్రభు ముందు అన్నిటిలోనే ఉండాలి. అటువంటి శిష్యుడిగాను ఉండగలవా? అయితే చిట్ట చివరి మాట చూడండి, లూకా శుభవార్త
14వ అధ్యాయము 33వ వచనం చదవండి. కనుక కనుక తన సమస్తము త్యజించి తన సమస్తమును త్యజించడనే తప్ప ఎవడును నా శిష్యుడు ఎవడును నా శిష్యుడు కానేరడు. అందరూ చెప్పండి. కనుక తన సమస్తమును విడిచిపెట్టిననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభు శిష్యుడు కావాలనుకుంటే బంధుత్వాల కన్నా, ఆస్తిపాస్తుల కన్నా, నీ వ్యక్తిగత సుఖ సౌకర్యాలు ప్రాణము కన్నా ఎక్కువగా ప్రభుని ప్రేమించువాడే అతనికి శిష్యుడు కాగలడు. అటువంటి శిష్యులుగా నీవు నేను జీవించడానికి ప్రయత్నం చేస్తూ దేవుని సహాయమును ఈ దివ్య పూజాబలిలో కోరుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.